ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగములు పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక నుండి మొదటి అధ్యాయము 4 నుంచి 9 వచనములు పత్రికా పాఠ్య భాగముగా మొదటి లేఖన భాగముగా మనం చదువుకున్నాం. రెండవ లేఖన భాగము పరిశుద్ధ సువార్త పాఠము మత్తయి సువార్త 22వ అధ్యాయము మనము 34 నుంచి 46 వచనములు గల లేఖన భాగమును పరిశుద్ధ సువార్త పాఠముగా చదువుకోవడం జరిగింది. ఈ రెండు లేఖన భాగములను ఆధారముగా చేసుకొని ఒక చక్కని సందేశములో మిమ్మలను నడిపించాలని ఆశపడుచున్నాను. కొంతకాలం క్రిందట ఒక ఆరాధనలో పాల్గొని వాక్య పరిచర్య చేసి ప్రార్థన ముగిసింది. ప్రార్థన ముగిసిన తర్వాత ప్రార్థనలు చేయించుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు, అక్కరలో ఉన్నవారు. అలాగున ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. మాట్లాడదు, కన్నీరు పెట్టుకుంటుంది. నేను కూడా వేచి ఉన్నాను. కొద్దిసేపు తర్వాత, అయ్యగారు మీరు అప్పుడు వచ్చినప్పుడు చెప్పిన మాట మీకు గుర్తుందా అన్నది. నా గుండె కొంచెము భయపడింది. మీరు ఇదివరకు వచ్చినప్పుడు చెప్పిన మాట మీకు గుర్తుందా అనేసరికి నేనేమి చెప్పాను ఈవిడికి, అసలు ఈవిడ నన్ను కలవలేదు కదా అనుకున్నాను. మరలా 2 కన్నీటి చుక్కలు కార్చింది. అయ్యగారు మీరు చెప్పింది ఎందుకో నాకు అంత నమ్మశక్యంగా లేదు పాస్టర్ గారు. ఏమిటమ్మా? ఏమి లేదండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారు కదా. నేనా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారు కదా. అతడు నన్ను కాకుండా అందరినీ ప్రేమిస్తున్నాడండి అన్నది. నాకు ఒక్కసారి ఇదేదో తేడాగా ఉన్నది, అటు ఇటు వెళ్ళి నా మీద పడేటట్టు ఉన్నది, ఏదో అయిపోతుందని చెప్పి చాలా నిభ్రమగా ఉన్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పడం ఏంటి? నేను ఒక మీడియేటర్ లాగా చేసింది ఈవిడి. ఏంటమ్మా చెప్పంటే, మీరు మొన్నసారి వచ్చినప్పుడు ప్రసంగం చేశారు కదండి. ప్రసంగం ఓకే. త్యాగమైన ప్రేమ అన్నారు అతడిది, నిన్నుగా ప్రేమించే ప్రేమ అన్నారు. ఓహో, యేసుక్రీస్తు గురించి చెప్పానా? ఓకే చెప్పమ్మా, ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. శాశ్వత కాలం నుండి కూడా ప్రేమిస్తున్నటువంటి శాశ్వతమైన ప్రేమ అన్నారు. పరలోకపు తండ్రి ప్రేమేమో అది అగాపే ప్రేమ అని చెప్పారు. నా కొరకు తన ప్రియ కుమారుణ్ణి దానం చేసిన ప్రేమ అన్నారు. కుమారుని ప్రేమ గురించి కూడా వివరించారు. నా కొరకు తన దేహమును రక్తమును ప్రాణమును త్యాగము చేసిన ప్రేమ అన్నారు. నిస్వార్థమైన ప్రేమ, కలంకము లేని ప్రేమ, అమూల్యమైన ప్రేమ అని ఇలా చెప్పారు కదండి. అప్పుడు అనుకున్నాను, బాగా విన్నదే ఈవిడి, దేవుని ప్రేమ గురించి బాగా విన్నది. ఈ మాటలు మీకు తెలుసు కదా. దేవుని ప్రేమ గురించి ఎప్పటి నుండో మీరు వింటున్నారు కదా. దేవుని ప్రేమ గురించి మరి ఒకసారి మరలా మనము ప్రత్యేకముగా ధ్యానం చేయని అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసినదే దేవుని ప్రేమ. ఎందుకు ఈ దినాన నేను ఈ రీతిగా చెప్తున్నాను అంటే, అలాంటి ఒక చదువు లేనటువంటి ఆమె ఈ యొక్క వర్తమానాలు, ప్రసంగాలు, దేవుని మాటలు విని దేవుని యొక్క ప్రేమ ఎప్పటి నుండి మనకు అందుతున్నది, ఏ విధముగా అందినది, ఆయన ప్రేమ ఎట్లాంటిది పూర్తిగా అందరికీ తెలుసు. విశ్వాసులందరికీ కూడా, ఏ సంఘానికి వెళ్ళినాను సరే. ఈ దినాన దేవుని ప్రేమ నీ ఎడల ఎట్లా ఉన్నదో, ఎటువంటి ప్రేమయో చెప్పదలుచుకోలేదు నేనైతే, ఎందుకంటే మీ అందరికీ తెలుసును కదా. కానీ ఈ దినాన నేను ఇవ్వబడిన లేఖన భాగముల ఆధారముగా నీవు దేవుని ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు, అది నేను మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని ఎంతగానో ప్రేమిస్తారు కదా. అందరూ కూడా ఇంచుమించుగా దేవుని ప్రేమించేవారే కదా. మీరందరూ కూడా ఇంచుమించుగా కాదు, అందరూ కూడా దేవుని ప్రేమించిన వారు కాబట్టే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. అయితే మీ ప్రేమ ఎట్లాంటిదో మీరు ఎరిగిన వారా లేదా అనేది ఒక్కసారి మీ ప్రేమ ఎట్లాంటిదో నేను మీకు తెలియపరచాలి అని ఆశపడుతున్నాను ఈ దిన లేఖన భాగాలు ధ్యానం ద్వారా. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ గురించి మీకు బాగా తెలుసు. మీరు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. ఎలాంటి ప్రేమ? ఈ దిన లేఖన భాగముల ఆధారముగా మనము చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారు
33.5 సంవత్సరములు ఈ లోకంలో శరీర రీతిగా బ్రతికి జీవించడము, ఆ తర్వాత మరణించడం అనేది చూస్తున్నాం. 30 సంవత్సరములు దాటుచున్నటువంటి క్రమములో పరలోకపు తండ్రి ప్రణాళికాబద్ధముగా దేవుని యొక్క పరిచర్య, అనేక ఆత్మల రక్షణార్థమై దేవుని రాజ్యము కొరకు తండ్రి పరిచర్య ప్రారంభించడానికి మొట్టమొదటిగా ఆయన 30వ ఏట దాటుతున్న సమయంలో ఆయన బాప్తిస్మమును తీసుకున్నాడు. ఆ బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి ఆయన ఇంకా తండ్రి పనిలోనే ఉన్నాడు, పరిచర్యలోనే ఉన్నాడు. అంతే కదా, సేవ అప్పుడే కదా ప్రారంభించబడింది. అంతకు మునుపు సేవ ఏమీ ఆయన చెయ్యలేదు. తండ్రి పని బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి ప్రారంభించాడు ఆయన. అదే మనకి సువార్తలు కూడా మనకి తెలియపరుస్తున్నది. అలాగా బాప్తిసం తీసుకున్న వెనువెంటనే యేసు ప్రభువారు ఆత్మ చేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు, అపవాది చేత శోధింపబడడానికి. 40 దినములు ఆయన శోధింపబడ్డాడు. 40 దినముల శోధనలు కూడా ఒక 3గా మనకి తెలియపరచబడ్డాయి. మొదటి శోధన అవసరతలో శోధన, ఆకలి. 40 దినాలు అన్నపానములు లేకపోయేసరికి అవసరత, అక్కరలో నుండి శోధన, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని. రెండవ శోధన దేహము సంరక్షణలో నుండి మరి భయపెట్టే విధముగా తండ్రి కాపుదల ఉంటుంది కాబట్టి ఆయన నమ్మిక, ఆయన మాట తప్పనివటి ఆ విధానంలో దేహపూరితమైనటువంటి ఆ విషయంలో శోధన, అవసరతలో ఆకలి విషయంలో, దేహ విషయంలో శోధన. మూడవది ఈ మనసు లేదా నేత్రమునకు ఈ లోక మహిమలు రాజ్యములన్నీ కూడా చూపించి నమస్కారము చేస్తే ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చేస్తా. ఇలాంటి శోధనలకు ఆయన ఎక్కడ కూడా లొంగలేదు. వాటిని ఎదుర్కొన్నాడు, వాక్యము చేత జయించాడు. ఈ రీతిగా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సేవ పరిచర్య ప్రారంభ దినములలో 3 సార్లు అపవాది చేత యేసు ప్రభువారు శోధింపబడడం, ఇది నా యొక్క విషయం తెలియపరచాలనుకుంటున్నాను. 3 మార్లు సేవ పరిచర్య ప్రారంభించబడిన దినమున 3 సార్లు శోధించబడము. సేమ్ సేవ ముగుస్తున్న సమయంలో కూడా 3 సార్లు పరీక్షింపబడడం అనేది మనం ఈ దిన లేఖన భాగాల్లో చూడాలి. 3 సార్లు శోధన. అక్కడైతే మొదటిసారి అపవాది డైరెక్ట్గా వచ్చేసాడు. ఏ రూపంలో వచ్చాడు అనేది పక్కన పెడదాం, ఏ రూపం అనేది కాదు. ఇక్కడ అపవాది పరిచయులను, సద్దూకయులను, ధర్మశాస్త్రోపదేశకులను, వీరి రూపంలో యేసును శోధించడము అనేది ఇంకెక్కడితో తర్వాత శోధింపబడిన సమయం లేదు. యేసు ప్రభువారు ఇంకొక వారములో ఇంకొక దినము గడిస్తే పరిశుద్ధ వారములోనికి, అనగా యెరూషలేము జయప్రవేశములోనికి ఆయన వెళ్ళిపోతారు. ఆ చివరి దినములలో జరిగినటువంటి సంఘటన ఆ 3 శోధనలు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 15 నుంచి 22 వచనాలలో పరిసయ్యులు యేసుని శోధించడానికి, ఇరికించడానికి, తర్వాత 23 నుంచి 33 వచనాలు సద్దూకయులు శోధించడానికి. ఇప్పుడు ఈ దినం ఇవ్వబడిన లెసన్ 34 నుంచి 40 వచనాలు, 46 వచనాలు చదువుకున్నాము కానీ 40 వచనాలు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమిటి, వీరు ఎలా శోధిస్తున్నారు, యేసుని ఎలా పడవేయాలనుకుంటున్నారు, బోల్తా కొట్టించాలనుకుంటున్నారంటే ఒకరి వెంబడి ఒకరు. ఇప్పటిదాకా అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు కలిసి విడివిడిగా ప్రయత్నాలు చేశారు. చివరిగా 3 అటెంప్ట్స్ జరుగుతున్నాయి. మొదటిసారి పరిసయ్యులు వచ్చారు. హేరోదియా ప్రజలను పంపించారు, తన శిష్యులను పంపించారు. వారి యొక్క ప్రశ్నను యేసు ప్రభు ముందు ఉంచారు. ఏమిటి? ఇరకాటంలో పెట్టే ప్రశ్న అంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఇదే కనబడుతుంది. పన్ను కట్టాలి అంటే ఒకటి,
పన్ను కట్టకూడదు అంటే మరి ఒకటి. ఈ రీతిగా యేసుని ఇరికించాలి. కట్టొద్దు అన్నాడంటే ఇదిగో కైసరు మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఇతగాడు ఈ మనుష్యుడు. కట్టమంటే మరి నీవెందుకు అధికారం లేనప్పుడు అని ఇలాంటి ప్రస్తావన మరి ఎటు వెళ్ళినా సరే యేసుని ఇరికించాలని పరిచయుల తెగ. ఇది పరిచయుల తెగ యేసుని ఇరికించడానికి. అరణ్యంలో 3 శోధనలు ఎదుర్కొన్నట్లు జయించినట్లుగానే ఇక్కడ కూడా యేసు ప్రభువారు జయిస్తున్నాడు. కౌంటర్ వెంటనే వేస్తున్నాడు. వెంటనే మీ దగ్గర ఏదైనా నాణెము ఉంటే, దేనారం ఉంటే ఇలాగేమో ఏమన్నది, దీని పై వ్రాత ఎవరిది? కైసరిది. అప్పుడు అంటున్నాడు, కైసరివి దేవునికి ఇవ్వండి. వారికి ఏమి ఇంకా మరొక ఆలోచన లేదు. నోరు మూసుకొని వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుకుంటున్నారు పక్కన ఇంకొక తెగ ఉన్నది, వీరికి విభిన్నమైనటువంటి తెగ పరిచయులరే. యేసుని ఏదో చేద్దామనుకుని వెళ్ళిపోయారు, చతికిల పడ్డారు వారు. ఇప్పుడు మనం వెళ్దాం అని చెప్పి సద్దూకైల తెగ వచ్చారు. 23 నుంచి మనకి 33 వచనాలు గల లేఖన భాగంలో ఈ సద్దూకైలు వచ్చి, అయ్యా ఒక స్త్రీ వివాహము చేసుకున్నది, కానీ సంతానము లేకయే చనిపోయాడు ఆ పెనిమిటి. అతగాడికి సహోదరులు ఇంకొక 6 ఉన్నారు. 6 కూడా ఒకరి వెంబడి ఒకరు ఆ స్త్రీని వివాహం చేసుకుంటూనే ఉన్నారు, సంతానము కలుగకయే మొత్తం 7 మంది కూడా చనిపోయారయ్యా. ఓహో, ఏమిటి మీ ప్రశ్న? ఏం లేదయ్యా, పునరుద్ధాన దినమందు ఈ స్త్రీ ఆ 7 ఎవరికి భార్యగా ఉంటుంది? యేసు ప్రభు వారు మరలా కౌంటర్ ఏమిటంటే, అయ్యా మీరు అనుకున్నట్లుగా భూ సంబంధమైన సంబంధాలు పరమందు ఉండవు. ఈ భార్యాభర్తల సంబంధాలు, అన్నా చెల్లెల సంబంధాలు, అక్కా చెల్లెల సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, ఇలాంటి భూ సంబంధమైన సంబంధాలు అక్కడ ఉండవు. అందరూ దేవదూతలను పోలి ఉంటారయ్యా. వారికి ఇంకేమీ అర్థమలేదు. వారు కూడా నోరు మూర్చుకున్నారు. మరలా ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, ఒరే సద్దూకైలు కూడా మన వలే బోల్తా పడ్డారు, ఆయన ముందు బోల్తా పడ్డారంట. అక్కడ రాయబడి ఉన్నది. యేసు ప్రభు సద్దూకైల నోరును కూడా ముయించాడంట. ఈ మాట అక్కడ రాయబడి ఉన్నది. మరలా పరిచయుల గ్రూప్ రెడీ అయిపోయింది. ఈ దిన లేఖన భాగం. ఇప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని తీసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ ఉపదేశకుడు చాలా జ్ఞానముతో, పాండిత్యముతో, ధర్మశాస్త్రమును ఎరిగిన వాడిగా యేసుని ఒక ప్రశ్న అడిగాడు. అది వినడానికి కొంచెము చాలా చిన్న ప్రశ్నగా ఉన్న వేదాంతముతో కూడినటువంటి ప్రశ్న. అది ఇరకాటములో పెట్టడానికి. ధర్మశాస్త్రము తోరా లేదా తోరా, ఈ ధర్మశాస్త్రం అంతటిలో కూడా ఏది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ? అసలు ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఏమా ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు, అంతేనా? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు అని మనం అంటాం, అంతే. పోనీ ఈ ధర్మశాస్త్రంలో మీరు చెప్పినటువంటి 10 ఆజ్ఞలను కూడా మరలా మనం విభజించుకుంటే ఆ విషయం కూడా మీకు తెలుసు. మానవునికి, దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు కొన్ని, అలాగనే మానవుడు తోటి మానవుడితో, పొరుగువాడితో ఉండవలసినటువంటి ఆజ్ఞలు మరికొన్ని. ఇలా 2గా ఈ 10 ఆజ్ఞలు విభజిస్తాం. అంతవరకే మనం విన్నాం, అంతవరకే మనకు తెలుసు. జాగ్రత్తగా వినండి. ఈ తోరా అనబడుతున్నటువంటి తోరా అనగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాల కలయికను తోరా అని పిలుస్తారు. ఈ తోరాలో ఎన్ని ఆజ్ఞలు పొందుపరచడం జరిగిందంటే, మనం అనుకున్నట్లుగా కేవలం 10 మాత్రమే కాదు, 613 ఆజ్ఞలు దానిలో ఉన్నవి. తోరాలో ఎన్ని ఉన్నాయండి? 613 ఆజ్ఞలు దానిలో ఉన్నాయి. 248 ఆజ్ఞలు మనము ఏమి చెయ్యాలో ఆ ఆజ్ఞలు ఉన్నాయి దానిలో. ఈ 613 ఆజ్ఞలలో మరలా 2గా డివైడ్ చేస్తున్నాను. ఈ 2గా డివైడ్ చేస్తున్నప్పుడు మనం ఏమి చెయ్యాలి అనేది 248 ఆజ్ఞలు మనకు చెప్తున్నాయి. 248 ఆజ్ఞలు.
365 ఆజ్ఞలు మనము ఏమి చెయ్యకూడదు అనే ఆజ్ఞలు కనబడుతున్నాయి. మనము ఏమి చెయ్యకూడదు 365 ఆజ్ఞలు. ఈ రెండు కలిపితే 613 ఆజ్ఞలు బైబిల్ గ్రంథం అని కాదు, తోరా ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా ఏకాడికి 10 ఆజ్ఞలు వాటిని చెప్పుకుంటూ రెండుగా విభజించడం కాదు, కానీ ధర్మశాస్త్రం అనగా 613 ఆజ్ఞలు. ఏమి చెయ్యాలి? 248 ఆజ్ఞలు. ఏమి చెయ్యకూడదు? 365 ఆజ్ఞలు. వీటి మిశ్రమమే తోరా, ధర్మశాస్త్రం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చూడండి ఎంత జ్ఞానంతో యేసు ప్రభుని ఇరికించాలనుకుంటున్నాడో. 613 ఆజ్ఞలను ముందు పెట్టి, పోనీ మీరు అనుకుంటున్నట్లుగా 10 ఆజ్ఞలను ముందు పెట్టి, 10 ఆజ్ఞలలో ఏది బెస్ట్, ఏది ముఖ్యమైన ఆజ్ఞ అంటే మీరేం చెప్తారు? ఏ ఆజ్ఞ మీకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? మీకు తెలిసిన 10 ఆజ్ఞల్లో ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనది, లేదా ఏది గొప్పది? ఏమనుకుంటున్నారు? ఆన్సర్ రావట్లేదు. చూసారా? మనసు ఆలోచనలో పడింది, మది ఏది చెప్పలేం. పోనీ మానవులకి మధ్యకి వదిలేద్దామంటే వదలడానికి వీలు లేదు. యేసు ప్రభు మాటలను బట్టి ఫస్ట్ దేవునికి ప్రయారిటీ కదా, దేవుని దగ్గరకు ఉన్న ఆజ్ఞల దగ్గరికి వచ్చేద్దామని చెప్పి దేవునికి సంబంధించిన మానవుడు దేవునితో ఉండవలసిన ఆజ్ఞలు ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నారేమో. కాదు. ఏ ఒక్కటి తప్పిదము చేసినా ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చలేనట్టే. ఇది ఎలాగూ అంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానము చాలా ఎంత ముచ్చటగా ఉందంటే, మీలో ఒకటికి మించిన సంతానం ఉన్నారు కదా, 2, 3, 4, ఒక 10 మంది. ఇప్పుడు 10 మంది లేరులేండి, వెనకటి దినాల్లో 8 మంది 10 మంది సంతానం. సరే, అలాంటి పెద్ద కుటుంబంలో, సంతానం కలిగిన కుటుంబంలో యజమాని తీసుకుని వచ్చి ఎంతమంది బిడ్డలు కదయ్యా? 10 మంది, 8 మంది, 5 మంది కదా, ఎవరిష్టం నీకు అంటే యజమానుడు ఏం చెప్తాడు? తల్లి అయితే ఎవరో ఒకరు డిసైడ్ చేసేస్తుందిలేండి. తండ్రి దగ్గరికి వచ్చి, ఎవరు ఈ బిడ్డలో, వీళ్ళందరూ నీ బిడ్డలే కదా, 8 మంది 10 మంది, లేదా ఈ 3 నీ బిడ్డలే కదా, అంటే మీ యొక్క నెంబర్ ఎంతో నాకు తెలియదు కదా, మీ యొక్క కుటుంబ సభ్యులు ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, ఈ ఎంతమంది బిడ్డల్లో నీకు అత్యంత ప్రేమ ఎక్కువ, నువ్వు ఎవరిని ప్రేమిస్తూ ఉంటావు అంటే ఒక తండ్రిగా చెప్పగలడా? ఏ తండ్రి అయినా సరే తండ్రిగా తన బిడ్డల ముందుట ఈ యొక్క బిడ్డ నాకు ఇష్టం అని చెప్పి వీళ్ళందరికంటే ఎక్కువ అని చెప్పగలడా? చూసారా, మీరు ఆన్సర్ చక్కగా ఇచ్చారు. చెప్పలేడు. అందరూ సమానమే, నాకు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాను. యేసు ప్రభు సమాధానము అట్లా ఉండింది. 613 ఆజ్ఞలలో, చెప్పబడిన ఆజ్ఞలలో నుండి ఒక 2 ఆజ్ఞలను తీసుకుని వచ్చాడండి, పైకి లేవనెత్తాడు. ఇవేమీ కొత్తవి కాదు. యేసు ప్రభు చెప్పాడే, ఈ దినాన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలెను అనే ఆజ్ఞ. ఇదేమి కొత్తది కాదు, యేసు ప్రభు క్రోడీకరించి చెప్పినది కాదు. 613 ఆజ్ఞలలో ఇది ఒకటి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్పిన ఆజ్ఞ కొత్తదేమీ కాదు. ఇది 613లో ఇది ఒకటి. మీ అందరికీ తెలుసును కదా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనమును సహాయము చేయండి. అదే ఇప్పుడు నేను చెప్పిన మాట అక్కడ ఉంటుంది, చదువుకుని వెళ్తే బాగుంటుందని. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ఒక ఆజ్ఞ. అది చెప్పాడు యేసు ప్రభు వారు. ఈ ధర్మశాస్త్రోపదేశుడు అయ్యా 613 ఆజ్ఞలలో ఏది ముఖ్యమంటే ఇది బయట పెట్టాడు సడన్గా. ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనములో మరలా ఈ 613 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞను బయటికి తీసుకువచ్చాడు. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం. సరిగ్గా లేవియా కాండం 19, 18.
ఎస్, ఇది ఆ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఈ 613 ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. యేసు ప్రభు నూతన నిబంధనలో మనం ఏం చేస్తామంటే ధర్మశాస్త్రం అంతటినీ కూడా క్రోడీకరించి 10 ఆజ్ఞలను క్రోడీకరించి కుదించి 2 ఆజ్ఞలుగా విభజించడం చెప్తాం కదా. ఓకే, కానీ తోరా ఈ 5 పుస్తకాలలో 613 ఆజ్ఞలు ఉంటే దానిలో ఈ 2 కూడా ఉన్నాయి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో లేదా శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కీడుకు ప్రతి కీడు చేయక నీ పొరుగువాని మీద కోపం ఉంచగా అనేది కట్ చేస్తే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కూడా యేసు ప్రభు వారు చెప్పుతూ ఎలా మెలపెట్టాడంటే మెలిక పెట్టాడంటే ఇది ప్రధానమైన ముఖ్యమైనటువంటి ఆజ్ఞయే. దీనికి ఏమాత్రము కూడా తక్కువ కానిది నిన్ను వలె నీ పొరుగువాని ఆజ్ఞని దినాన చెప్తున్నాడు. ఎంతటి మెలిక అంటే దానిని మనము ఒకసారి దేనికి కంపేర్ చేయాలి? దేనికి కంపేర్ చేయాలంటే ధర్మశాస్త్రం అంతయు కూడా నెరవేర్చి ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తే టోటల్గా ధర్మశాస్త్రం అంతా కూడా ఎలాగ మనము అతిక్రమించిన వారముగా కనబడతామో ఈ మెలిక అలాంటిది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి పొరుగువాణ్ణి మనం ప్రేమించకపోతే పై ఆజ్ఞను అతిక్రమించినట్లే ఆ మెలిక అట్లాంటిది. అది ఎంత ప్రాధాన్యమైనదో ఎంత ముఖ్యమైనదో దేవుణ్ణి ప్రేమించడము పొరుగువాణ్ణి ప్రేమించడము కూడా దాని వంటిదే. ఏమాత్రం ఇంకా హెచ్చు తగ్గులు దీనిలో లేదు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఎలా పాటించావో దీనిని కూడా అలా పాటించమని. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరలా, నా ధ్యాన అంశము దేవుడు నీ ఎడల కనపరిచిన ప్రేమ ఎట్లాంటిదో అది మనం ఇంకా చెప్పుకోని అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. ఆవిడ నాతో చెప్పింది, అయ్యగారు మీరు మొన్న వచ్చినప్పుడు చెప్పిన మాట గుర్తుంది కదా, అతడు నన్ను ఇలా శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ అని. దేవుని గురించి ప్రేమలు మీకు తెలుసు కదా. కాదు ఇది నాన్న, మీరు దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రేమ ఎట్లాంటిది? మీరందరూ బాగా ప్రేమిస్తారు దేవుణ్ణి, కానీ మీ ప్రేమ ఎట్లాంటిదో ఒక్కసారి దినాన మీరు పరిశీలన చేసుకోవాలా. ఈ దినాన మీరు పరిశీలన చేసుకోవాలా ఎలాంటిది. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఈ మాటలను బట్టి నేను చూస్తే 2 ఆజ్ఞల్లో కూడా మనకి కామన్గా ఏమి కనబడుతుంది? యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞల్లో కూడా ఏం కనబడుతుంది? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. పై మొదటి ఆజ్ఞలో నీ పూర్ణ హృదయము, శక్తి, బలముతో, ఆత్మతో నీ దేవుడిని ప్రేమించాలి. 2 ఆజ్ఞల్లో టోటల్గా మనకి ఏం కనబడుతుంది అంటే ప్రేమ. దీన్ని బట్టి బైబిల్ నేను చదువుతూ ఉంటే ఏమైందంటే మరి యొక్క అమూల్యమైన విషయము దొరికింది. ప్రేమించగలిగితే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లే అనే విషయం నాకు కనబడింది. మీరు నిజముగా దేవుణ్ణి పొరుగువాణ్ణి ప్రేమించగలిగితే ధర్మశాస్త్రం నెరవేర్చిన వారే మీరు. ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టండి. అదేంటంటే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ అదే చెప్పాడు. అది కూడా మనం చదువుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన ఒక 2 వచనాలు చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనము సహాయం చేయండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనము సహాయం చేయండి. మరొకసారి రిపీట్ చేయమని నెమ్మదిగా. ఒకరిని ఒకరు ప్రేమించడం విషయంలో తప్ప మరెవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. జాగ్రత్తగా వినండి సంగమా. మీ దగ్గర బైబిల్ ఉంటే అది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. పొరుగు వాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడంట. అర్థమైందండి? మనము ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా ఆజ్ఞలన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘముతో చెప్తున్నాడు, పొరుగు వాణ్ణి ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం అంతటిని కూడా మనము నెరవేర్చినట్లుగానే. రోమాపత్రిక 13వ అధ్యాయము 8లో అదేంటి అది పౌలు అలా రాశాడు? లేదు ఒకమారు రాశాడంటే అనుకోవచ్చు. మరలా 10వ వచనం రిపీటెడ్, మరలా 10, అదే 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు.
కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చూసారా, వినబడుతుందా సంగమా? ప్రేమ కలిగి ఉండుట, పొరుగువాణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట, ఇదంతా కూడా ఏమిటండి? ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చుటే. ఈ దినాన్న ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీ ప్రేమ ఎట్లాంటిదో నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఈ దినాన ఇదే నేను చెప్పిన 2 వచనాలని కూడా యేసు ప్రభు వారు ఈ దిన లేఖన భాగంలో 40వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 40వ వచనం అదే చెప్తున్నాడు. చదవమ్మా. ఇంత ఆలస్యం అయితే పనిచేయదు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలను ఆధారములై ఉన్నవి. ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవక్తల బోధలకు కూడా ఈ 2 ఆజ్ఞలే మెయిన్ బేస్. ఇంకా ధర్మశాస్త్రం అంతటికి రెండింటిలో ప్రేమ కనబడుచున్నది. దేవుని ప్రేమించాలా, పొరుగువాణ్ణి ప్రేమించాలా. ఇప్పుడు 2వ ఆజ్ఞను ఎందుకు పొరుగువాణ్ణి ప్రేమించడం ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాడు యేసు ప్రభు వారు కూడా అంటే, దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమించేవో అనే దానికి ఆన్సర్ దొరకాలి అంటే, దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమించావు, ఎలా ప్రేమించావు, ఏమిటి నీ ప్రేమ యొక్క ఆ వివరణ డీటెయిల్స్ ఒకసారి కావాల్సి వస్తే, ఎంతగా ప్రేమించావు అని అడిగితే దానికి కొలమానము, కొలతబద్ద 2వ ఆజ్ఞయే. 2వ ఆజ్ఞయే. ఇది ఒక మాట తప్పుగా అనుకోవద్దు. రాజుగారి యొక్క మొదటి భార్య చెడ్డది అన్నామంటే దేని బట్టి? రాజుగారి యొక్క మొదటి భార్య చెడ్డది అని అన్నామంటే దేని బట్టి? 2వ భార్య మంచిది. ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇలాంటిదే నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అవునండి, ప్రేమిస్తున్నా. నీ ప్రేమ ఎట్లాంటిది? కొలమానమే, దాని కొలతబద్దయే, దానిని ఎంత పరిధిలో కొలవాలో సాధనమే 2వ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఇదేదో కొంచెం అర్థమవలేనట్టు ఉన్నది అంటే ఒక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో చాలా క్లారిటీ, 21 కూడా మనం చదువుకుందాం. 20 ఇక్కడ చెప్పిన మాటలే ఈ దిన సువార్త పాఠంలో చెప్పబడిన మాటలే అక్కడ రాయబడి ఉన్నవి. ఏమిటి రాయబడి ఉన్నది? యోహాను మొదటి పత్రిక నుండి 4వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కూడా చదువుకుందాం. ఒక్కరు చదువుదాం. ఎవడైనను, జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూర్చున్నాను సరే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని పొరుగువాణ్ణి ద్వేషించిన ఎడల అతడు ఏమైపోతాడంట? అబద్ధికుడు. అతడు అబద్ధికుడైతే అతడు ఇంతవరకు చెప్పినదంతా కూడా అబద్ధమే. తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? కంటిన్యూ. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించును. ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నది. మీరందరూ అనుకుంటున్నారు దేవుణ్ణి ప్రేమించడం అంటే మీ దృష్టిలో ఏంటో తెలుసా? ఈ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించడం నేను ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. ఓకే, సమయానికి దేవాలయానికి నేను నా కుటుంబము రావడము అది దేవుని ఎడల నాకున్న ప్రేమ అనుకుంటున్నారేమో. పాటలు పాడడము దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి పాడుతున్నాను, ఆరాధిస్తున్నాను. దేవుని యందు ప్రేమని నా కానుక రూపంలో తెలియపరుస్తున్నాను, కానుకిస్తున్నాను. అంటే ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇస్తున్నాను. ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ఉపవాసం ఉంటున్నాను. ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి వాక్యం చదువుతున్నాను. ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి మరి ప్రార్థనలో ఉంటున్నాను. ఆత్మీయంగానే నేను ఫోకస్ చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నాను. ఓకే, దేవుని యందలి ప్రేమ బాగుంది. దీనికి కొలత ఏమిటంటే ఎట్లాంటిది నీ ప్రేమ? అది ఒరిజినలేనా? ఏ పరిధిలో ఉన్నది? ఏ మోతాదులో? దాని ఎత్తెంత? దాని వైశాల్యం ఎంత? దాని లోతు ఎంత? నీ దేవుడు నీ ఎడల చూపుతున్న ప్రేమ గురించి మీరందరూ చెప్తారు.
నీవు దేవుని ఎడల చూపుతున్న ప్రేమ ఎట్లాంటిదో తెలుసుకోవాలంటే నీ పొరుగు వాడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి చెప్పేయచ్చు. ఇప్పుడు చెప్పండి, మీ పొరుగు వాడిని ఎలా ప్రేమిస్తున్నారు మీరు? ఒకవేళ ముందుగా ఇంకొక అడుగు వేద్దాం, అంతవరకు రాకుండా. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? ఆయన ప్రేమ ఎట్లాంటిది? నిష్కలంకమైన ప్రేమయే కదా, కల్మషము లేని ప్రేమయే కదా, స్వార్థము లేనటువంటి ప్రేమయే కదా, పక్షపాతము లేనటువంటి ప్రేమయే కదా, నిత్యము నిలిచే శాశ్వతమైన ప్రేమయే కదా. లిస్టు చాలా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆయన అలా ప్రేమిస్తా ఉంటే నీవు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? నీ ప్రేమలో కలంకం ఉన్నదా? సెట్ అవ్వట్లేదు కదా కొంచెం ఈ మాట. నీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో ఏమైనా కలంకం ఉన్నదా? ఏమైనా స్వార్థం ఉన్నదా? నువ్వు దేవుని ప్రేమించే ప్రేమలో, నీవు దేవుని ప్రేమించే ప్రేమలో దేవుణ్ణి స్వార్థంగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి కల్మషమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి పక్షపాతముతో ప్రేమిస్తున్నావా? ఏమి సెట్ అవ్వట్లేదు కదా ఇవన్నీ కూడా. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా ఆయన అలాగే ప్రేమించాలి. నిష్కలంకముగా అదే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, అంటే కలంకము లేకుండా, ఏమాత్రము కూడా స్వార్థము లేకుండా, ఏమాత్రము పక్షపాతము లేకుండా ఆయన ప్రేమించాలి. కనుక ఇది సూట్ అవుతుంది కదా. ఇలా ప్రేమించేవారిగా ఉండాలి. సేమ్ ఈ ప్రేమ నిజమైనదని ఎప్పుడు రుజువు చేయబడుతుంది అంటే, ఈ నిష్కలంకమైన, స్వార్థము లేనటువంటి, పక్షపాతము లేనటువంటి ఇలాంటి ప్రేమ దేవుని ఎడల నువ్వు ఎలా చూపెడుతున్నావో అదే ప్రేమ నీ పొరుగువాని ఎడల కూడా చూపిస్తున్నావా? పొరుగువాడిని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? అందరినీ ఒకే సమానంగా ప్రేమించగలుగుతున్నారా లేదా? ఒకవేళ కాదు అనే ఆన్సర్ వస్తే నువ్వు దేవుని ఎడల చూపుతున్న ప్రేమ అది అబద్ధము, నువ్వు అబద్ధికుడువు. అర్థమవుతున్నాయి నా మాటలు? నీవు కల్మషముతో నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు అనుకో, ఏదో మనసులో పెట్టుకొని నీ ఉద్దేశము వరకు కల్మషముతో, స్వార్థముతో, పక్షపాతముతో పైకి ప్రేమ కనబరుస్తున్నావేమో, నీవెక్కడితో అయిపోయింది అనుకున్నావు. ఇది కేవలం కొలబద్ద సాధనము, కొలుచుటకు దేనిని? దేవుని ఎడల నీ ప్రేమ. ఇక్కడ నువ్వు ఏమవుతుందంటే, ఇక్కడ నీ కొలబద్ద ద్వారా అది నిరూపించబడుతుంది. నువ్వు అబద్ధికుడు అయిపోతున్నావు. కనబడిన నీ సహోదరుణ్ణి, పొరుగువాణ్ణి ప్రేమించిన వాడు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తావు నువ్వు చెప్పు? ఇక్కడ నువ్వు సహోదరుని కల్మషముతో ప్రేమిస్తున్నట్లయితే దేవుణ్ణి కూడా కల్మషముతోనే ప్రేమిస్తున్నావు. నువ్వు సహోదరుని స్వార్థముతో ప్రేమిస్తున్నట్లయితే దేవుణ్ణి కూడా స్వార్థముతోనే ప్రేమిస్తున్నావు. ఇక్కడ నువ్వు ఏది చూపెడితే అక్కడ దేవుని మీద అదే చూపెడుతున్నావు. అర్థమైనాయి నా మాటలు? ఇప్పుడు మీరు చెప్పండి, నా అంశం ఏంటంటే దేవుని ఎడల నీ ప్రేమ ఎట్లాంటిది? చూడండి ఒక్కసారి. ఏమైనా దానిలో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి వస్తే నీ పొరుగువాని ఎడల ఆ ప్రేమను కనిపించే ఆ సాధనము, ఒకవేళ ఇది ఫెయిల్యూర్ అయితే మొదటిది ఫెయిల్ అయిపోయినట్టే. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి, దేవుని అంతా ప్రేమించి, ఒక్క ఆజ్ఞ అతిక్రమిస్తే ధర్మశాస్త్రం పోయినట్లుగా దేవుని అంతా ప్రేమించి పొరుగువాడిని ప్రేమించకపోతే ఆ ప్రేమ అంతా వ్యర్థమైపోతుంది. ప్రేమ, నీ ప్రేమ ఎట్లాంటిది? దేవుని ఎడల, నీ పొరుగువాని ఎడల ఒక్కసారి ఆలోచన చెయ్యాల. వారు ఈ మాటకి మరి అన్నటికీ కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో యేసు ప్రభువారు తన పరిచర్య ముగింపు సందర్భముగా వారు మరి అన్నటికీ కూడా మాట్లాడుకుండులాగున ఇంతవరకు కూడా వారు ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అవును కదా? ఇంతవరకు కూడా అడుగడుగున తిన్న ఆ పాపులతో, ఆ సుంకరులతో, స్త్రీలతో ఈ రీతిగా మనం కార్యాలు చేస్తూ తింటూ ఉన్నా సరే అడుగడుగున ప్రశ్నించేవారు ఎవరంటే శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు, వీరే. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు చివరిగా ఒక్క ప్రశ్న వారిని అడుగుతున్నాడు. ఇంతవరకు ఇక్కడ 3 శోధనలు కూడా అయిపోయాయి. కైసరుకు పన్ను కట్టాలా, కట్టకూడదా?
ఈ పునరుద్ధాన దినమందు ఈ స్త్రీ ఆ 7గురిలో ఎవరికి భార్యగా ఉండును. ఇప్పుడు చూస్తే ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఏది గొప్ప ఆజ్ఞ? 613 ఆజ్ఞలలో ఏది గొప్పది ఏది తక్కువది అనేది కూడా చెప్పలేదు. ధర్మశాస్త్రం అంతా కూడా వీటి మీదే డిపెండ్ అయి ఉన్నది, ఆధారపడి ఉన్నది. ప్రేమించగలిగితే ధర్మశాస్త్రం నెరవేర్చినట్లే. వాడికి ఫీజులు ఎగిరిపోయినాయి, ఇంకేం చేయాలా? ఇప్పుడు యేసు ప్రభు వారు కొంత వ్యవధి టైం తీసుకొని వారిని క్వశ్చన్ చేస్తున్నాడు. క్రీస్తుని గురించి మీకు ఏమీ తోచుచున్నది? అదే కదా ఈ దినం మన లెసన్ సెకండ్ హాఫ్ అంతా కూడా 41 నుంచి 46 వచనాలు. క్రీస్తుని గురించి మీకు ఏమి? ఇది వరకు ఆయన మరియ గర్భములో పుట్టబడి యోసేపు కుమారుడిగా పేరుగాంచినటువంటి యేసుని ఉదహరించి మాట్లాడాడు. మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నాడు? ఫిలిప్పుదైన కైసరియా ప్రార్థనకు వచ్చినప్పుడు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని, ప్రవక్తలలో ఒకడని, ఇర్మియాని ఇలా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తన గురించి అడగట్లేదు, తనను మెస్సీగా వారు స్వీకరించట్లేదు, యేసుని క్రీస్తుగా అభిషక్తునిగా వారు ఒప్పుకోవట్లేదు. సరే, నా గురించి పక్కన పెట్టండి. ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ నా దగ్గర అండి. క్రీస్తుని గురించి మీకు ఏమీ తోచుచున్నది? వెంటనే వారికి, యూదులకు, ఇశ్రాయేల్కి ఒకటి బండ గుర్తున్నది. క్రీస్తు అభిషక్తుడు, క్రీస్తు మెస్సయ్య. ఒక్క బండ గుర్తు ఏంటంటే వారి మధ్యలో ప్రతి ఒక్కరికి పల్లెటూరుడు కూడా గుర్తుండేది ఏంటంటే క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సయ్య. ఇతని ఐడెంటిటీ ఎలా చేయడం అంటే దావీదు వంశంలో వచ్చేవాడే. ఇంకా ఇదొకటే బండ గుర్తు. వెంటనే వాళ్ళు అన్నారు దావీదు కుమారుడు. వెంటనే యేసు ప్రభు వారు దావీదు కుమారుడైతే దావీదు పలికినటువంటి ఒక మాట కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచనం చెప్పాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు అని మొదలు పెడతాడు. ఇంక చదవవసరం లేదు, సమయం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి ఎన్నున్నాయి, ఇక్కడ ప్రభువులు ఎన్నున్నాయి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు ఏదనగా. ఇక్కడ ఎంతమంది ప్రభువులు కనబడుతున్నారు? 2 ప్రభువులు కనబడుతున్నారు. ఇది ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు రాస్తూ దావీదు కీర్తనలో తన అభిప్రాయం అంటే 2 ప్రభువుల గురించి మాట్లాడుతున్నాడు దావీదు. ఒకవేళ మన యొక్క ఉద్దేశ ప్రకారము ఆ దావీదు ఉద్దేశం ఏమిటంటే 2 ప్రభువులు ఎవరంటే ప్రభువు యెహోవా దేవుడు, యెహోవా ప్రభువు నా ప్రభువుతో అంటే ఇంకెవరు? యేసు ప్రభు, యెహోవా ప్రభువు కాకుండా ఇంకొక ప్రభువు ఉచ్చరించాడు. 2 ప్రభువులు. ఆ రెండో ప్రభు ఎవరు? ఆ రెండో ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తే అభిషక్తుడు. ఇప్పుడు చెప్పబోయా, ఇక్కడ దావీదు ఉచ్చరించినటువంటి ఈ మాటలలో దావీదు, నువ్వు చెప్పిన దావీదు కుమారుడు కదా, ఆ దావీదే ఆయనను ప్రభువుగా అంగీకరిస్తుంటే నువ్వు దావీదు కుమారుడు అంటావేంటి? నువ్వు ఇంకా కూడా భౌతిక పరమైన ఆధారాలనే డిపెండ్ అయ్యావు. కానీ నేను చెప్పవలసింది ఏమిటంటే భౌతిక పరమైన రిలేషన్స్ కంటే ఆత్మీయ నేపథ్యంలో మరింత ఉన్నతమైనటువంటి ఎప్పటి నుండో ఉన్నటువంటి సంబంధాన్ని హైలైట్ చేసుకుంటున్నాడు యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదుకు, చూడండి అబ్రహామును మెన్షన్ చేశాడు, విశ్వాసులకు తండ్రి. దావీదు సింహాసనం స్థిరపరిచేవాడు, రాజుని కూడా మెన్షన్ చేశాడు. మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్రహాము ఎవరిని కనెను మీరు చెప్పాలా, అది కూడా చూసి చెప్తారా మీరు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఎవరిని కనెను? యాకోబును కనెను, యాకోబు ఎవరిని కనెను? 12 మంది చెప్పాలంటే కష్టమండి. యోదాను కనెను అని ఇలా ఉంటుంది అక్కడ, ఇలా కనెను. అయితే అదేంటో తెలియదు. కిందకు వచ్చేసరికి యాకోబు యోసేపును కనెను అని రాయబడాల చివరన. ఆ క్రమంలో యాకోబు అంటే ఈ యాకోబు కాదు, ఆ వరుసలో వచ్చే యాకోబు యోసేపును కనెను, యోసేపు యేసుని కనెను అని రాయబడాలి కదా. అంతే కదండి, పైన అన్ని కూడా అలాగే ఉన్నాయి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఇలా ఉంటే చివరికి కంక్లూజన్ కూడా అలాగే రావాలి. యాకోబు యోసేపును కనెను, యోసేపు ఎవరిని కనెను? యేసుని కనెను అని ఉండాలి. కానీ అక్కడ అలా లేదు. యోసేపు దగ్గర కూడా స్త్రీ ప్రస్తావన చేయబడినది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను.
అలాగే రాయబడి ఉంటుంది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు, ఇక్కడ యోసేపు ప్రస్తావన లేదు మరలా యేసు దగ్గర, ఆమె యందు యేసు పుట్టెను. అంటే అబ్బాయి జాగ్రత్తగా వినండి, మీరు దావీదు కుమారుడు అన్నాడు కదా. ఈ లోక ఐడెంటిటీ ఆయనకి, దానికి మించిన ఐడెంటిటీ స్త్రీ సంతానము. క్రీస్తు ఎవరంటే స్త్రీ సంతానము. ఇది ఒక ప్రణాళిక. ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. దావీదు కుమారుడిగా చూడవద్దు. ఆయన దావీదు కంటే ముందున్నటువంటి వాడు, జగత్ కంటే ముందున్నటువంటి వాడు, పునాది వేసిన వాడు ఆయన. ఆ దినము నుండి ఎవడును కూడా మారు మాట మరి ఒక ప్రశ్న వేయడానికి ఆయన ముందు ఎవడు కూడా నిలబడలేదు. పరిచర్య అక్కడతో ముగింపు. 40 దినాల ఆ అరణ్య ఆ యొక్క శోధనలలో 3 మార్లు, తర్వాత 3 మార్లు ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరీక్షించబడుట, తర్వాత ఫైనల్గా ఒక్క క్వశ్చన్తో వారి నోర్లన్నీ మూయబడ్డాయి. ఈ క్రమంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ యొక్క దేవుడైన యెహోవాని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే ఒక చక్కని ఉద్దేశం మనకి తెలియపరిచాడు. నిజమే, మన పొరుగువాడిని ప్రేమించడంలో మనం కొంచెం మెరుగవ్వాల్సి, కొంచెం కాదు టోటల్గా మన ఆలోచన, స్వభావం, మన వైఖరి మార్చుకోవాల్సిన వరవడి ఉన్నది. లేకపోతే దేవుని ఎడల నీ ప్రేమ అబద్ధమైపోతుంది, అబద్ధికుడిగా నువ్వు ఉంటావు. పౌలు అందుకనేనేమో ఒక అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి వివరించాడు. కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయం అంతయు కూడా మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయందును ప్రవచించు కృపావరము కలిగినను. ఇలాగ ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ సహించును, దీర్ఘశాంతము కలిగి ఉండును, అది డంబముగా ప్రవర్తించదు. ఇలాంటి మాటలు అవన్నీ కూడా ఉంటాయి. చివరికి ఏం నిలుస్తుంది? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ వాటిలో ప్రేమే మరలా నిలుస్తుంది. ఎవరితో చెప్తున్నాడు? ఈ దినపత్రిక పాఠ్యభాగం ఏ లెసను? కొరింథీ పట్టణంలో ఉంటున్న దేవుని సంఘముకు ఆ మాటలు, ప్రేమ గురించిన మాటలు ఒక అధ్యాయముతో వారిని ముచ్చటిస్తున్నాడు. ఎందుకు? సంఘము తన 2వ మిషనరీ ప్రయాణంలో స్థాపించాడండి కొరింథీ సంఘాన్ని పౌలు. ఎంతో చెమటోడ్చి ఆ సంఘమును స్థాపించి బలపరిస్తే పౌలు, వారు నిజమైన దేవుని యందు ప్రేమ కనపరచకుండా, వారు ఆత్మీయ విశ్వాసమును కర్తైన యేసు వైపు మాత్రమే ఫోకస్ పెట్టకుండా మనుషుల వైపు, ఇదిగో నేను కేఫా వాడను, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను. మనుషులు గొప్ప, సంఘంలో ఎవరు గొప్ప? ప్రాచీన సమాజంలో, ప్రాచీన ప్రపంచంలో కొరింథీకి ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేక ఆధిక్యత ఉన్నది. వాణిజ్య కేంద్రమైన పట్టణము కొరింథీ, విలాసవంతమైన పట్టణము కొరింథీ, పాపముతో కూడిన పట్టణము కొరింథీ, అనైతికతకు కేంద్రమైనటువంటి కొరింథీ పట్టణము, వేదాంతులు దానిలో ఉండేవారు, జ్ఞానమైనటువంటి వారు దానిలో ఉండేవారు. ఇలా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కొరింథీ పట్టణానికి. అంతటి అనైక్యత, పాపముతో ముడిపడినటువంటి పట్టణంలో అతి కష్టము మీద పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో సంఘమును స్థాపించి దానిని ఈ రీతిగా చేస్తే, స్థాపించిన కొద్ది కాలమునకే మాకు పేతురు అయితే బాగుంటుంది, మాకు క్యాఫా అయితే బాగుంటుంది, మాకు అపోలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది. క్రీస్తు పోయాడు. ఇక్కడ ఎవరు పోయారు? సంఘము కేంద్ర బిందువు, విశ్వాసి ఫోకస్ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు ఉండాలా. ఇంకా విశ్వాసము లేదు, దేవుని వైపు చూడడం లేదు. మనుషులు, ఈయనైతే బాగుంటాడు, ఆయనైతే బాగుంటాడు, వీరు 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 మనుషులు చొరబడిపోయారు, నాయకులైపోయారు. క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ్యం పోయింది. సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చేస్తున్నారు. ఇదైతే బాగుంటుంది, అది బాగుంటుంది అని లోకపూరితమైన సిద్ధాంతాలకు. ఈ విషయము ఎఫెస్సులో ఉంటున్న పౌలుకు తెలిసింది. బాధపడిపోయాడు. ఎలా డీల్ చేయాలి ఆ సంఘము? వారు వేదాంతులే, వారు గొప్పగా వాణిజ్యం చేసి సంపన్నమైనటువంటి వారే. లేని వారు చెప్తే వింటారు కానీ సంపన్నమైన వాడు, ధనవంతులు చెప్తే వింటారా? వారికి తెలిసినలే అంటూ ఉంటారు. ఈ సంపన్నులకు ఎలా చెప్పాలి? వేదాంతులకు ఎలా చెప్పాలి? జ్ఞానవంతులకు ఎలా చెప్పాలి? పాపముతో ఉన్న వారికి ఎలా చెప్పాలి? లోకంలో ఉన్న నాయకత్వం గురించి పోరాడుతున్న వారికి వీరికి ఎలా చెప్పాలి?
పౌలు అంటున్నాడు ఈనాటి లేఖన భాగం, మనుషులు నమ్ముకోలేదు, సంఘమును సెటరేట్ చేయడానికి మనుషులు నమ్ముకోలేదు. 9వ వచనం అంటాడు, మన పరలోక దేవుడు తన ప్రియ కుమారుని యొక్క సహవాసములోనికి మిమ్మును పిలిచినటువంటి దేవుడు. ఎస్, తన యొక్క మెయిన్ పట్టు ఆధారం ఏంటంటే దేవుని మీద నమ్మిక ఉంచి ఈ పత్రిక రాయడం మొదలు పెట్టాడు. వారిని సెట్ చేయడం ఎట్లాగా? నాకు సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. ఎట్లాగా? దేవుని మీద నమ్మకం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి ఆయన వీరందరినీ సెట్ చేస్తాడు, ఐక్యపరుస్తాడు అని. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. ఎందుకు పిలువబడ్డారు? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న మాటలు ఏమిటి? మీరు తలస్తున్నది ఏంటి? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చే. మీలో ఏముండాలి? 13వ అధ్యాయం. మనలో ఎన్ని భాషలు మాట్లాడితే ఏం ప్రయోజనం? సంఘంలో ఎన్ని కృపావరాలు ఉంటే ఏమి? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించలేవే. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినా వ్యర్థమే. పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించేసినా పక్కవాడిని ప్రేమించకపోతే ఆ ప్రేమ కూడా వ్యర్థమే. నువ్వు అబద్ధికుడువు. సంఘం అంతా కూడా అబద్ధమైనదే. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మిమ్మును బట్టి నేను ఎంతో మిమ్మల్ని ప్రేమించేవాడుగా మీ విషయమై మీరు పొందిన ఈవులను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆ ఈ దినం ప్యాసేజ్ అంతా కూడా కృతజ్ఞత. పౌలు ఆ కొరింథీ సంఘంలో ఉంచినటువంటి కొన్ని అమూల్యమైన విషయాలు, 7 విషయాలు కనబడతాయి. ఆ 7 విషయంలో బట్టి కృతజ్ఞత, దేవుని యొక్క కృపను బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. మీరు ఒకవేళ చూస్తే కనుక చక్కని మాటలు కనబడుతున్నాయి. మొదటిది దేవుని కృపను బట్టి. రెండవది వారి ఎడల క్రీస్తు సాక్ష్యము స్థిరపరచబడి దేవుడే స్థిరపరిచాడు, అందును బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. మూడవది వారు ఐశ్వర్యవంతులైపోయారు. దేనిని బట్టి? జ్ఞానములోను ఉపదేశంలో ఐశ్వర్యవంతులైపోయారు. ఇందుని బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. కృపావరములో వారికి కొరత లేదు. లెక్కలేనన్ని కృపావరాల సంఘానికి దేవుడు ఇచ్చాడు, అందును బట్టి. తర్వాత ప్రభువు రాకడ వరకు కూడా ప్రభు వారిని నిర్దోషులుగా ఎన్ని చేసినా సరే నిర్దోషులుగా ఉంచడానికి ఆయన ప్రణాళిక అని చెప్పి అందును బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి ఉంటుంది. దేవుని ప్రణాళికలో ఉన్నది ఆ సంఘానికి, అందును బట్టి. తర్వాత ఆ పిలుపు, ఆ ఆహ్వానం ఆయన కుమారుని యొక్క సహవాసంలోనికి పిలిచాడు కాబట్టి అందును బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. ఇది వేరే విధమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ సింపుల్గా ఈ దిన పత్రికా పాఠ్యభాగం పౌలు వారిని ఎంతగానో ప్రేమించిన వాడు. చూడండి, మీలో ఒకరికి కృపావరం ఒకటి ఉండి మరి ఒకరికి కృపావరం లేకపోతే మీకేమనిపిస్తుంది? మనసుకి మీరు తీసుకోలేరు, అసూయ చెందుతూ ఉంటారు. ప్రార్థించేవారు మా ఆవిడకైనా ఉంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అసూయ. కానీ ప్రేమలో అసూయ ఉండదు. పౌలు ఈ కొరింథీ సంఘం ఎంతో ప్రేమించాడు కాబట్టి వారికి ఇవ్వబడిన ఆధిక్యతలను బట్టి దేవుని ప్రత్యక్షత వారికి ఉంటుంది. వారు ఎంత చేసినా సరే నిర్దోషులుగానే ఉంటారంట. దేవుని కృప వారి ఎడల ఉంటున్నది. ఇలాంటి విషయములు బట్టి వారిని ప్రేమించాడు కాబట్టి వారి పక్షంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడి. ఇది నాన్న ప్రేమించగలిగితే పక్కవారు బాగుపడుతున్నాను సరే వారి ఆనందంలో నువ్వు కూడా దేవునికి స్తుతులు తెలియపరిచే మనసు గుణము ఉంటుంది. పక్కవాడు ఎదుగుదలలో నువ్వు ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నావంటే వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, దేవుణ్ణి నువ్వు ప్రేమించలేకపోతున్నావు. కాబట్టి అబద్ధికులుగా ఉండవద్దు. ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని ఎడల మనము చూపుతున్నటువంటి ప్రేమ ఎట్లాంటిది? కనబడుతున్న పొరుగువాడిని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నామంటే అది ఎంతవరకు నిజము? మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ రిఫరెన్స్ మట్టుకు ఒక్కటి చదువుకోండి. మరలా ఒక్కసారి చదువుకోండి. ఏమైనా మీ మనసుకి ఏమైనా అనిపిస్తే కొంచెం మార్పులు చేర్పులు చేసుకోండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21. కనబడుతున్నటువంటి పొరుగువాడిని ప్రేమించండి. అది కొలబద్ద. దేవుణ్ణి అప్పుడు ఎలా ప్రేమిస్తున్నావో అర్థమైపోతుంది. మీరు దేవుణ్ణి ప్రేమించండి.
ఆయన మిమ్మల్ని అధికముగా ప్రేమిస్తాడు. అట్టి దేవుని ప్రేమలో మీరు మరింతగా వర్ధిల్లాలని కోరుకుంటూ, పొరుగువాడిని ప్రేమిస్తూ ఐక్యతలో ముందుకు సాగాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయాలని ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.